ఇక ఈ నెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన సభ ప్లాన్ చేశారు. అయితే వర్షాల కారణంగా 14కి వాయిదా వేసింది బీఆర్ఎస్. మిగతా సభలు కూడా అదే రోజు ప్రకటిస్తామంటున్నారు ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదంటున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. నిన్నటి ధర్నాకు కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాలేదని తమనంటున్నారు. అసలు కాంగ్రెస్ అగ్రనేతలే ఎందుకు రాలేదని చెప్పేసి తలసాని ప్రశ్నిస్తున్నారు. 9వ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో చట్టం చేస్తేనే రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుంది అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. గడిచిన 4-5 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి కారణంగా 14వ తేదీ ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11వ తేదీన మేమందరం అక్కడికి వెళ్తున్నాం. 14th నాడు మరి మీటింగ్, ఆ తర్వాత మొదటి మీటింగ్ కాబట్టి ఆ తర్వాత జరిగే జిల్లాల మీటింగ్ కూడా మరి వీలైతే ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇండియా కూటమి మరి వారి సంఖ్య ఎక్కడ పోయింది, ఎందుకు నిన్న జంతర్ మంతర్ దగ్గర వాళ్ళంతా రాలేకపోయారు? స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? ప్రియాంక గాంధీ గారు, మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు? అంటే ఇదంతా డ్రామాలని, మోసం, తిరిగి మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా నిన్న డ్రామా నడిపించారు. మేము డే 1 నుంచి చెప్తున్నాం, ఇది తీర్మానం ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా జరగదు. ఇది 9th షెడ్యూల్లో పెడితే పార్లమెంట్లోనే మరి చట్టం తెస్తే తప్ప ఇది జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పినటువంటి సందర్భం. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, ఇది మోసాలు జరుగుతున్నాయి, ఇక్కడ వీళ్ళు మోసం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశం.